లేకపోతే మీకు తర్వాత మీకు సాఫ్ట్ కాపీస్ ఇస్తాము లేకపోతే హార్డ్ కాపీస్ ఇస్తాము, ఏ డిపార్ట్మెంట్ ఏ యొక్క టవర్లో వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో మొదటిగా వచ్చేసి టవర్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దాంట్లో ఏ డిపార్ట్మెంట్స్ వస్తాయో ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను మీకు హార్డ్ కాపీస్ కానీ సాఫ్ట్ కాపీస్ పంపిస్తాను. టవర్ 1లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, టవర్ 2లో పబ్లిక్ డెవలప్మెంట్ ఉంటుంది, టవర్ 3లో పబ్లిక్ వెల్ఫేర్ ఉంటుంది. ఈ 3 టవర్స్లో మీ యొక్క డిపార్ట్మెంట్స్ మ్యాప్ చేస్తాను నేను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ డెవలప్మెంట్, పబ్లిక్ వెల్ఫేర్. ఈ 3 టవర్స్ పైన గవర్నెన్స్ ఉంటుంది, గవర్నెన్స్ పైన కంప్లైంట్స్ ఉంటుంది, కంప్లైంట్స్ పైన స్టీరింగ్ కమిటీ ఉంటుంది. స్టీరింగ్ కమిటీలో మేధావులు, సీనియర్స్ ఉంటారు, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు. వారు ప్రతి ఒక్క పనిని ప్రాజెక్ట్ని పరిశీలిస్తారు. వారు అప్రూవ్ చేసినా డినై చేసినా ఏదైనా కూడా లాస్ట్కి నా దగ్గరికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది. మనం చేసిన పనిని మార్కెట్ కూడా చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా పని ఎక్కువ చేస్తుంది, కానీ మార్కెటింగ్ తప్పు చేయడం వల్ల అది ప్రజల్లోకి వెళ్ళేది. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళు పని తప్పు చేసి మార్కెట్ ఎక్కువ చేసుకున్నారు. ఉదాహరణకి సిద్ధంకి 700 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం, కానీ ఈసారి అలా ఉండదు. మనం చేసిన పని ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, కాన్స్టిట్యున్సీ అన్ని చోట్లకు వెళ్ళాలి. దానికి సంబంధించిన బ్రాండింగ్ టీం కూడా నాతో పాటు పనిచేస్తుంది. బ్రాండింగ్ టీంతో పాటు ఈ చేసిన పనులని కూడా మనం ఏదైతే వర్క్స్ చేస్తామో, ప్రాజెక్ట్స్ చేస్తామో